శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం డాక్టర్ శ్యాంప్రసాద్ గారు. నమస్తే అండి. కాగ్ నివేదిక ప్రకారం ఈ పోలవరం ప్రాజెక్టు ఒక రకంగా సర్వనాశనం అవడానికి మెయిన్ కారణం ప్రీవియస్ గవర్నమెంట్ అనుకోవాలి కదండి. యాక్చువల్గా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ అమరావతి పి పోలవరం అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. ఏ అమరావతి పి పోలవరం. ఇప్పుడు మీరు పోలవరం గురించి అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా. పోలవరం ప్రాజెక్టు వర్క్లు గిన్నీస్ రికార్డ్స్లోకి వెళ్ళినాయి. ఏది 2014-2019 మధ్యలో అంత ఫాస్ట్గా నడిపించారు. ఉమ్మగారి వల్ల దేవినేని ఉమ ఇరిగేషన్ మినిస్టర్ ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నాడు ఆయన. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి, పోలవరం ప్రాజెక్ట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్గా సబ్జెక్ట్ తెలియకపోతే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. ఫస్ట్ ఏ వర్క్ ఎంతవరకు వచ్చింది, దాని ప్రాబ్లం ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆయన అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పగలగాలి. ఆయన క్వశ్చన్ వేస్తాడు. ఎవ్రీ మండే ఆయన పోలవరంకి వెళ్ళాడు. ఆయన ఎన్నిసార్లు 70-80 సార్లు పోలవరం ప్రాజెక్టు ఫిజికల్గా అటెండ్ అయ్యాడు ఆయన. అంటే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్టు మీద ఎంత ఆసక్తి ఉంటే ఆ ప్రాజెక్టుకి అటెండ్ అవుతారు. బ్రహ్మాండంగా 72% ప్రాజెక్ట్ స్పిల్వే అయిపోయింది. ఆల్మోస్ట్ డయాఫ్రామ్ వాల్ కూడా అయిపోయింది. 450 కోట్లు పెట్టి డయాఫ్రామ్ వాల్ కట్టారు. ఏది 2014-19 మధ్యలోనే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు. అన్ఫార్చునేట్గా తెలుగుదేశం గవర్నమెంట్ ఓటమి చెంది 2019లో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాగానే ఏం చేశాడంటే రివర్స్ టెండరింగ్ అని బిగించేశాడు. అప్పటి వరకే నవైగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు దాన్ని చేస్తున్నారు కాంట్రాక్టర్స్గా. నవైగా వాళ్ళని కంపెనీ వాళ్ళని తీసేసి ఈ మెగా కంపెనీ వాళ్ళని తీసుకొచ్చారు, కృష్ణారెడ్డిని. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వారించింది దాన్ని. నువ్వు కాంట్రాక్టర్స్ని మార్చొద్దు, చాలా టైం డిలే అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వార్న్ చేసినా సరే మార్చాడు అతను. ఆ రివర్స్ టెండరింగ్ వల్ల ఏమైందంటే క్వాలిటీ పూర్తిగా పోయిందనమాట. వాడు కాపర్ డ్యామ్ ప్రాపర్గా చేయలే. కాపర్ డ్యామ్ గ్యాప్స్ ఉండటం వల్ల కట్టిన డయాఫ్రామ్ వాల్ 450 కోట్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. మళ్ళీ టైం పోయింది. ఇప్పుడు 5 సంవత్సరాలు విలువైన సమయం పోయింది. లేకపోతే ఈ పాటికి పోలవరం నుంచి ప్రజలందరూ దాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. ఈ పాటికి ఎప్పుడో 2020-2022లో అయిపోవాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు 5 ఏళ్ళు డిలే అయిపోయింది. ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేస్తుంది కదా, ఏదైతే పాత. ఎందుకంటే చెప్తా, దాని గురించి కూడా చెప్తా. ఇప్పుడు ఏం జరిగిందంటే R&R ప్యాకేజ్ ఉంది కదా, R&R ప్యాకేజ్కి 30,000 crores కావాలి యాక్చువల్గా. ఇది సెంట్రల్ ప్రాజెక్ట్. పోలవరం అనేది స్టేట్ కాదు. కంప్లీట్ ఎవ్రీ పైసా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. R&R ప్యాకేజీ 45 మీటర్లు ఎత్తుగల ప్రాజెక్ట్ వస్తే 30,000 కోట్లు కావాలి. ఏది R&R ప్యాకేజీకి జనాలకి పునరావాసం కల్పించాలంటే పునరావాసం సరిగ్గా కల్పించాల. దాని మీద కాగ్ చాలా చివాట్లు పెట్టింది. పునరావాసం సరిగ్గా లేదు, క్విడ్ ప్రోకో జరిగింది, కాంట్రాక్టర్లని సరిగ్గా హ్యాండిల్ చేయలే, ఈ అనేక రకాల అవకతవకలు చేశారని కాగ్ రిపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీకు పునరావాసం లేకపోతే పునరావాసానికి వాళ్ళకి కావాల్సిన ఇల్లు సదుపాయాలు లేవు, వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ లేదు, రోడ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పవర్ లేదు. వాళ్ళందరూ మరి ఆ గ్రామాల వాళ్ళందరూ ఎట్లా ఉంటారు? ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్టు నడుపుతున్నప్పుడు కొన్ని గ్రామాలు పూర్తిగా పోతాయి, వాళ్ళని R&R చేయాల్సిందే. వాళ్ళు పునరావాసం చేసినప్పుడు వాళ్ళకి పక్కా ఇళ్ళు కట్టించాలి, రోడ్స్ వేయాలి, వాటర్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలన్నమాట. అది సరిగ్గా చేయలే. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అక్కడ ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరికీ లక్షలాది రూపాయలు ఇచ్చారు. అది ఇప్పుడు అక్కడ ఎంత ఇది జరిగిందంటే హైటు ఇప్పుడు phase 1 నడుస్తుంది పోలవరం ప్రాజెక్టు 41 మీటర్స్కి. దానికి ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది అప్పుడే కనుక ఒప్పుకోకుండా మాకు 45 మీటర్స్ హైట్ అయితేనే నేను చేస్తానని అనకుండా అప్పుడు గవర్నమెంట్లో 57,000 crores అవుతుంది ఈ పోలవరానికంటే, ఊరికి నేను ఎక్కువ చెబుతున్నారు మీరు, అంత ఎందుకు అవుతుంది అది ఇది అన్నాడు. తర్వాత వచ్చి అంత అవుతుందని తనే మాట్లాడాడు అనమాట. 57,000 crores ప్రాజెక్ట్ అది, ఇంక్లూడింగ్ R&R. ఇప్పుడు ఏమైంది, R&R అంత కట్టలేరు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 41 హైట్కే మీరు ఒప్పుకుని చేసేసేయండి అంటే అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఆ phase 1 ఏ హైట్లో ఉందో అదే హైట్తో కంటిన్యూ చేస్తున్నారు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్. ప్రస్తుతం జరుగుతుంది అది. ఎందుకంటే మళ్ళీ రివైజ్ చేయమంటే సెంటర్ ఇమీడియట్గా చేయదు.
టైం పోతుంది. కనీసం ఇప్పుడు 40 ఈ హైట్తో అన్న కంప్లీట్ చేసేస్తే, ఇప్పుడు మొన్న ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పుడు ఆయన ఫేజ్ 2 గురించి కూడా అడిగొచ్చాడు ఆయన. R&Rకి ఇంత కావాల్సి వస్తుంది, హైట్ పెంచాల్సి వస్తుందని. ఈ 2027 కల్లా ఈ ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది. అప్పుడు సెకండ్ ఫేజ్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది మోస్ట్ $1,000 క్వశ్చన్ అనమాట ఇది. ఆ హైట్ ఉంటేనే మనకి సరిగ్గా ప్రాజెక్ట్ ఇదయ్యేది అనమాట. అది సెంట్రల్ గవర్నమెంట్ సహకారం కావాలి మనకి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్కి వాళ్ళే ఇవ్వాలి డబ్బులన్నీ. 20,000 కోట్లు ఎక్స్ట్రా అవుతుంది R&Rకి. ఇంకెక్కువ గ్రామాలు తీసేయాల్సి వస్తుంది అనమాట. హైట్ పెరిగిన కొద్దీ వాటర్ ఎక్కువ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్స్ కూడా ఒప్పుకోవాలన్నమాట. అందుకని అదంతా చాలా క్లిష్టతరమైంది. మనకి ఎటు కూటమి ప్రభుత్వం సెంటర్లో కూడా ఉంది కాబట్టి మోడీ గారు మనకి చాలా సహాయం చేస్తున్నారు కాబట్టి అది పాజిటివ్గానే ఉంటుందని అనుకుంటున్నాం అనమాట. ఇప్పటికీ తెలుగుదేశం గవర్నమెంట్లో 72% అయితే లాస్ట్ 5 ఇయర్స్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2% మాత్రమే వర్క్ చేసి ఏదైతే డయాఫ్రేమ్ వాళ్ళు 450 కోట్లు ఉందో అది డ్యామేజ్ అయిపోయింది, పూర్తిగా దెబ్బతినిపోయింది. మళ్ళీ ఇప్పుడు 950 కోట్లు పెట్టి దాని డయాఫ్రేమ్ వాళ్ళు కడుతున్నారు. ఇంకా 1 or 2 monthsలో అయిపోతుంది అనమాట డయాఫ్రేమ్ వాళ్ళు. అంటే టైము పోయింది, 1,000 కోట్లు ఎడిషనల్గా అయింది, దానికి నష్టమైంది అనమాట. అది ఎవరు దానికి బాధ్యులు? అలా తప్పులన్నీ చేసుకుంటూ వచ్చారనమాట. పోలవరం లేకపోతే సస్యశ్యామలంగా ఉండేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్. అటు ఉత్తరాంధ్ర వారికి, ఇటు నెల్లూరు వారికి ఈ వాటర్, పోలవరం వాటర్ బ్రహ్మాండంగా ఉపయోగించుకునేవాళ్ళు. ఎడంకాలం శాంతం అవ్వలేదు. ఎడంకాలం ఇప్పుడు అనకాపల్లి వరకు తీస్తున్నారు. ఇంకా చాలా వార్ ఫుట్ మీద నడుస్తుంది. కుడికాలం ఆల్మోస్ట్ అయిపోయింది. ఎప్పుడో పట్టిసీమ కూడా దాని ద్వారా కృష్ణా వాటర్ ఇచ్చారు కదా, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. అటు పురుషోత్తంపట్నం అనమాట, అది అటు సైడ్ కోస్టల్, నార్త్ కోస్టల్, అది కాలువ బాగా చేస్తున్నారు. ఆ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఇరిగేషన్ మినిస్టర్ కూడా చాలా ఎఫిషియెంట్ కాబట్టి, కష్టపడే తత్వం ఉన్న మనిషి కాబట్టి దాన్ని ఫాలో అప్ చేస్తున్నాడు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా వెళ్తున్నాయి. వెలుగొండ ప్రాజెక్ట్ కూడా అవ్వకుండా జాతికి అంకితం చేశాడు ఆయన. 2,000 కోట్ల పని మిగిలిపోయింది వెలుగొండ ప్రాజెక్టులో. మొన్న వెళ్ళి ఆ లైనింగ్ ఇవన్నీ చూసి దాన్ని కూడా 1 yearలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. వెలుగొండ కంప్లీట్ చేయకుండా ఒక టన్నెలే శాంతం ఇంకా 3-4 కిలోమీటర్ పెండింగ్ ఉంది. అది లైనింగ్ ఇదంతా అసలు ఏమీ లేకుండా వాటర్ రాకుండా ప్రాజెక్ట్ ఇస్తాడు ఆయన. మరి అదేంటో మరి మాకు అది ఇది ఒకటే కాదు, అది ఆంధ్రీనివా కూడా అంతే చేశాడు ఆయన. కుప్పం దగ్గర సెట్టింగ్ వేశాడు. ప్రజలు ఫూల్స్ అనుకుంటారో ఏంటో అర్థం కాదు. నెక్స్ట్ డే వెళ్తే డ్యామ్ లేదు, అది మొత్తం తీసుకెళ్ళిపోయాడు. అసలు నవ్వాలా ఏడవాలా, ఇంత దుర్మార్గమా? ఒక నాయకుడు, అది క్రెడిబిలిటీ పోతుంది కదా పబ్లిక్లో. అది తప్పు కదా, చేయగలి నిజాయితీగా ఉండాలి. మేము ఇంతవరకే చేసాం, ఇది టైం పడుతుంది అని మభ్యపెట్టి జనాన్ని మోసం చేద్దాం అనుకుంటాం తప్పు కదా. అలాగే పోలవరం కూడా అలాగే చేసుకొచ్చారు. ఇప్పుడు ఏమి 5 సంవత్సరాలు జరిగింది 2%. నడక నడిపించారు. వాళ్ళు ఏం చేస్తారు, అసెంబ్లీలో 2020కి అవగొడతాం, 2021కి అవగొడతాం, 2022 తర్వాత 2 ఇరిగేషన్ మినిస్టర్ మారారు. అనిల్ కుమార్ నుంచి అంబటి రాంబాబు వచ్చాడు. అంబటి రాంబాబునేమో ఏమయ్య బాబు ఏంటి అసలు ఇరిగేషన్ మినిస్టర్ అంటే, నాకు పోలవరం గురించి ఏమీ తెలియదు, ఇంజనీర్స్ చూసుకుంటారు, దాని గురించి నాకు అంత ఎందుకు నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అన్నాడు. అంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత కమిట్మెంట్ ఉందో వాళ్ళకి. ఒక ప్రాజెక్టు, ఒక ఇరిగేషన్ మినిస్టరు ఆ ప్రాజెక్టు గురించి ఫుల్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంజనీర్స్తో రిపీటెడ్ మీటింగ్స్ పెట్టుకోవాలి. తనే ఫిజికల్గా ప్రాజెక్టు సందర్శించాలి. ఎంతవరకు ఏ పార్ట్ అయింది, అసలు ఏంటి మన పరిస్థితి అనేది కూలంకుషంగా చర్చ చేయకుండా అదంతా ఇంజనీర్స్ చూసుకుంటారు. అంటే ఇరిగేషన్ మినిస్టర్ ఎందుకు ఇంకా? ఇవాళ రామానాయుడు చూడండి, ఆయన ఫిజికల్గా ఎన్నిసార్లు వెళ్ళాడు పోలవరం. ఆయన సరిగ్గా వెళ్ళకపోతే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. ఎంతవరకు ప్రాజెక్ట్ ఆయన మానిటర్ చేస్తుంటాడు. ఎంతవరకు అయింది, ఈ బిట్ ఎంతవరకు అయింది, డయాఫ్రామ్ వాల్ ఎంతవరకు అయింది, రాక్ఫిల్ డ్యామ్ ఎంతవరకు చేశారు, మెయిన్ డ్యామ్ ఎంతవరకు అయింది, రివర్ బండ్ ఎంతవరకు అయింది, అసలు పరిస్థితి ఏంటి, పవర్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ సైమల్టేనియస్గా ఆయన క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. ప్రతిదీ ఆన్సర్ చేయాలి. ఒక రెస్పాన్సిబుల్ కష్టపడే చీఫ్ మినిస్టర్ యొక్క లక్షణం అది. ఒక ప్రాజెక్టుని అవజేయాలి అనే ఒక కమిట్మెంట్ అనమాట. అది సిన్సియర్, ప్రజలకు ఉపయోగపడాలి, నేను చెయ్యాలి ఇది అనే ఒక గుణం ఆయనకు ఉంది. అంతేగాని ఏం జరుగుతుందో తెలియదు మినిస్టర్కి. అక్కడ అసలు పోలవరంలో ఎన్ని టీఎంసీలు ఉంటాయో తెలియదు, ఎడంకాలం ఏంటో తెలియదు, కుడికాలం ఏంటో తెలియదు. అసలు అంత బాధ్యతారహితంగా వాళ్ళు పరిపాలించారు. పరిపాలించగా ఇంకా డబ్బులు నష్టపెట్టారు. ఈ డయాఫ్రామ్ వాళ్ళు పోయింది.
450 కోట్లు నష్టం కాగా ఇప్పుడు 1000 కోట్లు మళ్ళీ పెట్టారు. దీనికి అసలు రికవరీ పాలసీ కూడా ఉంటే బాగుండండి. ఎవరైతే నష్టం చేశారో అదే అరబ్ కంట్రీస్లో అయితే ఉరిదీస్తారు. అరబ్ కంట్రీస్లో తప్పు చేశారంటే అసలు ఒక రోడ్డు దుబాయ్లో ఉందనుకోండి, రోడ్లో చిన్న తప్పు చేసినాడు బిల్లు ఎవరు? ఇంకా సౌదీ అరేబియా అటు వెళ్ళారంటే వాళ్ళు అసలు ఇంకా వేరే రకంగా ఉంటాయి సెషన్లు. అసలు ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఎంత మంచి పేరు తెచ్చుకోవచ్చు. అసలు ఎంత జీవితంలో నేను ఇరిగేషన్ మినిస్టర్గా చేసినప్పుడు పోలవరంలో ఇంత పని జరిగింది అని చెప్పుకోవటానికి మానసికంగా కాన్షియస్కి ఎంత ఆనందం ఉంటుందో పని చేసామంటే. అసలు ఏంటో రాజకీయంగా నాకు పదవి కావాలి, పదవి అనుభవించాలనే కానీ ఒక కార్యక్రమము, ఒక మంచి ప్రాజెక్టును మనం చేస్తున్నాము అనే ధ్యాస లేదు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కమిట్మెంట్లో 1% కూడా లేదనమాట.